హుషారుపేటలో సినిమా ఈ సెకండ్ సింగిల్ లాంచ్కి విచ్చేసి ఆశీర్వదించడం విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. హుషారుపేట సినిమాలో మీ అందరూ తెలుసు, ఫాదర్ పాండు గౌడ్గా నేను నటించాను. టీజర్లో చూసి తీసిన తర్వాత, టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఏ మామా ఏసీ పెట్టించినవా అని అడుగుతున్నారు. ఇప్పుడు కూడా బ్రదర్ మీడియా మిత్రుడు కూడా వచ్చేసి ఏమండి మీడియా ఏసీ పెట్టించారు అని అడుగుతున్నాడు. ఏసీ పెట్టించానో ఏడిపించానో ఆగస్టు 15వ తారీఖున ఇది సినిమా రిలీజ్ కాబోతుంది అన్ని థియేటర్లో. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ సినిమా చూసిన తర్వాత భావోద్వేగంతో బరువైన గుండెలతోటి బయటకు వస్తారు డెఫినెట్గా. ఎందుకంటే ప్రతి తండ్రికి కనెక్ట్ అయ్యే సినిమా, ప్రతి పిల్లలకు కనెక్ట్ అయ్యే సినిమా. ఇంతకుముందు బ్రదర్ అన్నట్టు ఇది గుణపాఠం ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం సందేశం చెప్తే ఎవరు చూడరండి, అంటే ఎంటర్టైన్మెంట్ తోటి ఒక సినిమాటిక్గా చెప్తే చూస్తారు. సో కథని నమ్మి భిక్షు గారు, వెంకట్ గారు కథని నమ్మి ఎలాంటి ప్యాడింగ్ లేకుండా, వాళ్ళు ఏమి ఆశించకుండా, అంటే ఎదుటి ఆర్టిస్టులతో కేవలం పర్ఫార్మెన్స్ మాత్రమే ఆశించి ఆ క్యారెక్టర్కి ఆప్ట్ అయ్యేటటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని సెట్ మీదకి వెళ్ళి డే ఫస్ట్ రోజు ఏవైతే కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు సెట్ మీదకి వెళ్ళారో అదే కాన్ఫిడెన్స్ స్టిల్ టుడే, అదే కాన్ఫిడెన్స్ తోటి ప్రొడ్యూసర్ గారు ఉన్నారు. అయితే ఈ టీజర్ రిలీజ్ తర్వాత భిక్షు గారికి చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, అదేవిధంగా మా చిట్టి తల్లి కూడా కామెంట్స్ వచ్చాయి. కానీ వన్స్ రిలీజ్ అయిన తర్వాత, సినిమా చూసిన తర్వాత మీరు ఎంతైతే నెగిటివ్ ఉండరో దానికి 10 times పాజిటివ్గా మీరు ఫీల్ అవుతారు డెఫినెట్గా. ఎందుకంటే ఇది డైరెక్టర్ గారు కానీ, రైటర్ గారు కానీ, తర్వాత ప్రొడ్యూసర్ గారు కానీ ఏదో సినిమాని డబ్బు కోసము ఆశించేయలేదు. ఇది కేవలం సామాజిక బాధ్యతతో చేసిన సినిమా. భిక్షు గారు తన చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనలు చూసి వాడిని ఇన్స్పైర్ అయ్యి ఏదో చేయాలి, కొంత ఏదో ఒకటి చెప్పాలనే ఉద్దేశంతో చేసిన సినిమా. మీరు చూస్తూనే ఉన్నారు, మొన్న రాజస్థాన్లో జరిగిన సంఘటన కావచ్చు, షాబాద్లో జరిగిన సంఘటన కావచ్చు, ఇటీవల ఒక రెసిడెన్షియల్ కాలేజీలో ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి ఒక బాయ్కి డెలివరీ చేసి ఆ పైనుంచి ఒక 3 అంతస్తు నుంచి కింద పడేసింది. దీని అంతటి కారణం ఏంటి అంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత. పక్క గదిలో ఉండి కూడా పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం నిజంగా. ఎందుకంటే మా జనరేషన్, అంటే ఈ జనరేషన్, మా 40 to 60 జనరేషన్లో ఇప్పటికీ పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం, చిన్న వాళ్ళకి భయపడుతున్నాం కదండి. సో అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, తల్లిదండ్రులు ఏ బాధ్యత ఎట్లా ఫీల్ అవ్వాలి, అదేవిధంగా పిల్లలు కూడా ఒక తండ్రి పడేటటువంటి పెయిన్ ఏంటి, ఒక చిన్న తప్పు చేస్తే ఆ తండ్రి ఎలా ఫీల్ అవుతాడు, పెయిన్ అవుతాడు, దాంతో ప్రతి పిల్లలు చూసిన ప్రతి పిల్లలు కూడా దీన్ని రియలైజ్ అవుతారు. కథని నమ్మి చేసినటువంటి, ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చి ఒక ఆర్టిస్ట్గా నేను దాదాపు ఒక 20 years నుంచి స్టేజ్ థియేటర్ ఆర్టిస్ట్గా నేను దాదాపు ఒక 1000 ప్రదర్శనలు చేశాను, చాలా సినిమాలు కూడా యాక్ట్ చేశాను. కానీ నాకు మనసు కనెక్ట్ అయిన సినిమా నేను చేసేటప్పుడు మీరు నమ్మరు, ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను జస్ట్ విత్ ఇన్ ద సెకండ్స్ నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నేను ఫీల్ అయ్యా. నేను అంటే ఒక కూతురు, నాకు నిజంగా కూతురు లేరు, కానీ ఒక కూతురు ఉంటే ఆ కూతురు తప్పు చేస్తే తండ్రి పెయిన్ ఎంత ఉంటుంది అని చెప్పేసి నేను ఫీల్ అయి చేశాను నేను. సో ఇలాంటి ఒక మంచి సినిమాని నిజంగా మీరు చాలా మీడియా మిత్రులు టీజర్ని కానీ బాగా తీసుకెళ్లారు. ఇదే పాజిటివ్నెస్ తోటి భవిష్యత్తులో కూడా మా సినిమాని తీసుకెళ్ళి మంచి హిట్ చేసేసి సామాజిక స్పృహతోటి కొంతమంది చేంజ్ అయినా కూడా మా భిక్షు గారు కానీ, వెంకట యాదవ్ గారు కానీ వాళ్ళు సక్సెస్ అయినట్టే. ముందుగా నాకేంటంటే ఈ టైటిల్ రిలీజింగ్ నాకు అవకాశం ఇచ్చినందుకు భిక్షు గారికి, వెంకట్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి సినిమాని బెక్కం వేణుగోపాల్ గారు దాన్ని చూసి డెఫినెట్గా ఇలాంటి సినిమా సమాజంలోకి వెళ్ళాలి అని సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి సినిమా చూపించిన తర్వాత సురేష్ బాబు గారు కూడా ఫస్ట్ ఏదైతే కొంచెం నెగిటివ్ అనుకుంటారో దానికి 10 రెట్లు పాజిటివ్నెస్ ఉంది, దీన్ని ఏం కాదు, డెఫినెట్గా రీచ్ అవుతుందని చెప్పేసి నమ్మి నిజంగా చిన్న నిర్మాతలను ఎంకరేజ్ చేయడానికి వచ్చేసారు. మన వెంకట్ యాదవ్ గారు ప్రొడ్యూసరు ఎంత సిన్సియర్ అంటే డబ్బులు పెట్టేవాడే ప్రొడ్యూసర్ గారండి. ఒక ప్యాషన్ ఉండాలి, సమాజానికి ఏదైనా మనం చేయాలి అనేటువంటి ఒక తపన ఉండాలి. అలాంటి ఒక మంచి వ్యక్తి. ఇలాంటి వాళ్ళని ఇంకా సక్సెస్ చేస్తే మంచి సినిమాలు వస్తాయి. కమర్షియల్గా డబ్బు సంపాదిస్తామను అలాంటి ఆశించి రాలేదు, కేవలం సామాజిక స్పృహతోటి, సామాజిక బాధ్యతతోటి
కొంత సమాజానికి మనం ఏదో చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినారు. సో ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి డెఫినెట్గా. భిక్షు గారు అయితే సినిమా అంటే ప్రాణం పెడతారు. ఆయన పెయిన్ ఏంటో లాస్ట్ 4 months నుంచి నేను చూశాను. చాలా బాధపడ్డారు పాపం. ఎందుకంటే ఒక సినిమా అనేది ఆయన ప్రాణం అది. సో ఇంతటి మంచి ఒక ప్యాషన్తో ఉన్నటువంటి డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, తర్వాత అదేవిధంగా ఆర్టిస్టులు కానీ, మా చిట్టి తల్లి, ఆ చిట్టి తల్లి పెయిన్ కూడా చూశాను నేను. ఆ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి కామెంట్స్ వచ్చాయో. తల్లి డెఫినెట్గా సినిమా బయటకు వచ్చిన తర్వాత మీ మీద ఉన్నటువంటి కామెంట్స్ కూడా అన్ని కూడా పాజిటివ్ వచ్చేస్తాయి. డెఫినెట్గా నమ్ముతున్నటువంటి సినిమా. ఈ August 15th రోజు ప్రతి ఒక్కరు కూడా థియేటర్స్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.